గులాబీ బాస్ సైలెంట్, నేతలు పార్టీ వీడుతున్న ఫామ్ హౌస్కి పరిమితం, మొన్న కేకే నేడు పోచారం, దూరం అవుతున్న సీనియర్లు, విఫలమైన బుజ్జగింపు ప్రయత్నాలు కూడా పోతే పోని ఉంటుండని ఏమైతే ఉన్నోళ్ళే మనోళ్ళు అని చెప్పేసి మరి గులాబీ బాస్ కూడా అనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి చూద్దాం మరి గులాబీ బాసు సైలెంట్ వెనుక ఉన్నటువంటి వ్యవహారం ఏంటిది, ఎందుకు మరి ఇంతమంది వెళ్తా ఉన్నా కానీ సప్పుడు చేయట్లేదు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయ్యారనే చర్చ కొనసాగుతుంది. సొంత పార్టీలో నమ్మకస్తులైన ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నా చూస్తున్నారే తప్ప కనీసం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న లీడర్లను కనీసం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తే పార్టీలో పరిస్థితులు మరొక రకంగా ఉండేవని అభిప్రాయాలు నెలకొన్నాయి. జలకిస్తున్న నమ్మకస్తులు కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ప్రయారిటీ ఇచ్చిన లీడర్లే ఇప్పుడు ఆయనకు జలకిస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఫస్ట్ టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి రెండో టర్మ్లో స్పీకర్గా పనిచేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గుట్టుకి చేరారు. ఆయన్ను కేసీఆర్ ప్రతిసారి లక్ష్మీపుత్రుడు అంటూ పొగిడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన కడియం శ్రీహరిని 2014లో వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి లోక్సభకు పంపారు. 2 ఏళ్లలోపే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ను కాదని అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కుమార్తెతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న ఎంపీ కె కేశవరావుకు పార్టీలో తన తర్వాత స్థానం సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చారు. 3 సార్లు ఎంపీ పదవి ఇచ్చారు. ఆయన కుమార్తెను గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా చేశారు. అన్ని రకాల ప్రయోజనాలను పొందిన కేకే చివరికి పార్టీని వీడారు. చేరికలను తప్పు పట్టలేని దుస్థితి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనం కావడానికి 27 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పు పట్టడం లేదు. చూస్తూ మౌనంగా ఉండాల్సిన స్థితిలో తమ అధినేత ఉన్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆవేదన వెలిబుస్తున్నారు. 2014, 2018లో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. 2018లో ఏకంగా అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఫిరాయింపులను ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే తరహాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటుంది. ఓటమిపై రివ్యూలు లేవు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నది. కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మెదక్ సీటు సైతం గెలవలేకపోయింది. ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్లోని తన ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఎక్కువ సమయం తన ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు. ఎవరైనా లీడర్లు వెళ్తే మాత్రం కలుస్తారే తప్ప ఇంతవరకు ఈ పార్టీ లీడర్లను పిలిచి లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ లోపం జరిగింది అనే అంశాలపై రివ్యూ జరపలేదు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొనకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితులు వస్తాయనే ప్రచారం కూడా కొనసాగుతుంది. వైరాగ్యంలో బాస్, ఓవైపు ఘోర ఓటమి, మరోవైపు పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు, ఈ 2 అంశాలను చూస్తున్న కేసీఆర్ మౌనంగా ఉండడం వెనుక రాజకీయ వైరాగ్యం నెలకొందోమోనని ప్రచారం కొనసాగుతుంది. ఉద్యమం కాలం నుంచి మొన్నటి వరకు ఆయన రాజకీయాలను శాసిస్తూ 10 ఏళ్ల పాటు సీఎంగా రాష్ట్రాన్ని పాలించారు. అధికారం కోల్పోవడంతో పాటు ఒక్క ఎంపీ సీటు రాకపోవడంతో వైరాగ్యం నెలకొన్నదేమోనని టాక్ పార్టీలో జరుగుతున్నది. అందుకే ఆయన రెగ్యులర్ పాలిటిక్స్ పట్టించుకోవడం లేదన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. మొత్తానికైతే పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పార్టీని పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, ఎంపీలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మొత్తానికైతే ఆయన కొంత డైలామాలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంత మరి పిస చేస్తూ ఉన్నాడు. అది కూడా ఎందుకంటే అందుకోసం అని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు సైతం ఎంపీలు సైతం కూడా పార్టీని వదిలేసి వెళ్తున్నటువంటి సందర్భం, ఎవరిని కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నమో లేకపోతే బదలాడేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తలేనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది.